ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. కరోనా ఇప్పుడు మళ్లీ పంజా విసురుతూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర కోవిడ్ డాష్ బోర్డ్ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తంగా 1009గా కేసులు నమోదయ్యాయి. ఈ దెబ్బతో కరోనాతో ఇప్పటికీ 7గురు మృతి చెందడం అనేది ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహుల్ కీలకమైన సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులకు JN1 వేరియంట్ అనేది కారణమని అంతా భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.286 వేరియంట్ నుంచి వచ్చిందని మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని, చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని వైద్యులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా ICMR చేసిన కీలక సూచనలతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ సూచించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం, ఇతర సంబంధిత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయని, ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి రోగాల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1009 యాక్టివ్ కేసులున్నాయని, గత వారం వ్యవధిలో కొత్తగా 750 మందికి కరోనా సోకినట్లుగా తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.